దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావము మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి కలుగురుగాక. ఈ మంచి శుభవేళ, ఈ సల్లబోటు వేళ మనమందరం ఈ ప్రాంగణంలో కూడుకొని ఉన్నాం. ఏదెను తోటలో అవ్వ ఆదాములను సల్లబూట దేవుడైన యెహోవా కలిసి వారిని ఆశీర్వదించేవారట. వారిని ఎలాగైతే ఆశీర్వదించారో అలాగే ఈ సల్లబూట వేళ, ఈ మంచి సమయంలో నూతన వధువులను తండ్రైన దేవుడు ఆశీర్వదించి కుమారుడైన యేసుక్రీస్తు వారు దీన్ని స్థిరపరిచి పరిశుద్ధాత్మ తండ్రి యొక్క చిత్తములో ఇందాక నవీనయ్య గారు ఒక మంచి మాట చెప్తూ, దేవుని చిత్తము కొరకు మేము కనిపెట్టాం, ఆయన చిత్తమే సిద్ధించాలని ప్రార్థన చేశాం. 40వ కీర్తన 8వ చరణములో భక్తుడైన దావీదు అంటారు, దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము అని. నవీనయ్య గారి కుటుంబంలో మరి నవ్యమ్మ గారు చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపనలను బట్టి ఇంత సంతోషకరమైన కార్యం తండ్రి జరిగిస్తూ ఉన్నారు కనుక నూతన వధువరులుగా సిద్ధపరచబడ్డ వీరికి నా ప్రత్యేక నిండు వందనాలు, ఆశీస్సులు తెలియజేస్తూ, దేవుని యొక్క ఏర్పాటులో ఒక మంచి ఆదర్శమైన కుటుంబముగా కట్టబడుతున్న ఈ కుటుంబం దేవుని పరిచర్యలో, బలమైన సేవలో రాకడ పరింతరం కొనసాగాలని నా నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.